మహిత మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ మహిత. ఈ ఓనర్ చూసినావా, ఏ పని ఉన్నా కూడా నాకే చెప్తాడు, నన్నే చేయమంటాడు. ఈ రోజు కొంచెం కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ రోజు గురించి కాదులేమ్మా నేను మాట్లాడేది. నేను వ్యాపారం బాగా చేస్తాను, కస్టమర్లతో బాగా మాట్లాడతానని చెప్పి నమ్మకం నా మీద ఓనర్ కి. అసలు ఈ లక్ష్మి లేకపోతే ఈ కాఫీ షాపే జరగదు తెలుసా. నువ్వంటే మన షాప్ ఓనర్ కి అంత నమ్మకం లక్ష్మి. నమ్మకం కాదు, అవసరం అని చెప్పు. రెండిటికి చాలా తేడా ఉంది. నేను ఒక్కరోజు షాప్ కి రాలేదనుకో ఓనర్ తలకిందలైపోతాడు, అస్సలు మేనేజ్ చేసుకోలేడు. సరే లక్ష్మి. సార్ ఈ నెల నుంచి మీరు నాకు జీతం పెంచాలి సార్. మొన్నే కదమ్మా పెంచింది, 3 months కూడా కాలేదు. నాకు గుర్తుంది సార్, కానీ అప్పుడు చేసిన పని వేరు, ఇప్పుడు చేస్తున్న పనులు వేరు. అంటే అర్థం కాలేదు నాకు. నేను లేకపోతే ఈ షాపే నడవదు తెలుసా మీకు. ఇక్కడ ప్రతిదీ లక్ష్మినే చూసుకోవాలి తెలుసా. నువ్వు పని చేస్తున్న మాట కరెక్టే, కానీ నువ్వు పని నేర్చుకున్నది ఇక్కడే అని మర్చిపోవద్దు. నువ్వు లేకపోతే ఈ షాప్ నడవదన్నది మాత్రం అబద్ధం. మొన్నే నీకు 3 నెలల కింద పెంచా, మరీ పెంచమని నువ్వు నన్ను డిమాండ్ చేయొద్దు. చూడండి సార్, మీరు జీతం పెంచకపోతే మాత్రం నేను రేపటి నుంచి పనిలోకి రాను, తర్వాత మీరే బాధపడతారు. మహిత లక్ష్మి బాగున్నావా? చాలా రోజులు కనిపిస్తుంది. నేను బానే ఉన్నానులే గాని అసలు షాప్ పరిస్థితి ఏంటి? నేను లేనని షాప్ ఎత్తేసినారా ఏంది? నువ్వు లేకపోతే షాప్ జరగదు అనుకుంటున్నావు లక్ష్మి. నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొని వచ్చినాడు, బ్రహ్మాండంగా జరుగుతుంది షాప్. ఇంకో విషయం చెప్తున్నా, ఇంకో బ్రాంచ్ మన సికింద్రాబాద్ ఏసరాజులో ఓపెన్ చేస్తున్నారు. ఏంటి, నా ప్లేస్ లో ఇంకొకరిని పిలుచుకున్నారు అప్పుడే? ఇంకొక బ్రాంచా? అవును లక్ష్మి, నన్ను కూడా సార్ ప్రమోట్ చేసినారు సూపర్వైజర్ గా. నేను లేకపోతే షాప్ అమ్మేసుకొని పోతాడు అనుకున్నాను, కానీ ఇన్ని జరిగిపోతున్నాయా? సర్లే గానీ నువ్వే షాప్ లో పనిచేస్తున్నావు. నేను ఏ షాప్ లోనూ పని చేయట్లేదు, ఖాళీగా ఉన్నా ఇంట్లో. లక్ష్మి, నేను ఒప్పుకుంటాను, నువ్వు చాలా హార్డ్ వర్కర్వి. కానీ మన విలువ అనేది అహంకారం వల్ల పెరగకూడదు, పని వల్ల పెరగాలి. నేను లేకపోతే పని జరగదు అనుకునే ముందు మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, మనకంటే టాలెంటెడ్ వాళ్ళు బయట పని లేక, అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారనే విషయం నీకు తెలుసా? మనం పని చేసే చోట డిమాండ్ చేసి గౌరవాన్ని సంపాదించాలని చూసుకోకూడదు లక్ష్మి. ఇంకొక 1-2 నెలలు ఆగినంటే మన ఓనరే పెంచేవాడు కదా. నాకు ఎక్కువ విలువ ఇస్తున్నారనే అహంకారంతో నా విలువను నేనే దిగజార్చుకొని ఇప్పుడు ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉన్నా. పల్లెల్లో లక్ష్మి, తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకొక బ్రాంచ్ పెట్టున్నారు కదా, ఓనర్ తో నేను మాట్లాడతాను, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యేలా చేస్తాలే. చాలా థ్యాంక్స్ మహిత. నేను ఓనర్ తో మాట్లాడి నీకు కాల్ చేస్తాను, సరేనా? సరే. నిన్ను పైకి తీసుకొని వచ్చేది నీ కష్టమైతే నిన్ను కింద పడేసేది నీ అహంకారం. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.